మనల్ని నడిపిస్తున్న మన బైబిల్ మిషన్ యొక్క ప్రెసిడెంట్ అయ్య గారు మన మధ్యలో లేకపోయినా కిరణ్ బాబయ్య గారికి నా ప్రత్యేకమైన వందన మరణాతులు, అలాగే మిషన్ అధికారులందరికీ మరణాత. అలాగే మరి యొక్క కార్యక్రమాలు ఈ 3వ ఏడాది మరి సీనాయి సంస్కరణ శిబిరము మరి ఈ రోజుతో ప్రారంభించబడి ఈ 3వ ఏడాది కూడా మరి కొత్తపేట జోన్కి మరి అధికారిగా గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఉండి దీనులైన మమ్మల్ని ఎన్నిక చేసి మరి గుంటూరు ప్రధాన కేంద్రములో 3 దినాలు మాకు తర్ఫీదునిప్పించి మీ మధ్య ఇలా నిలబెట్టించి మేము వాడబడే అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మరి నేటి కార్యక్రమ సభాపతి మన గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ ప్రవక్త యెషయా గారికి నా ప్రత్యేకమైన వందన మరణ తెలియపరుస్తున్నాను. అలాగే నా తోటి యాజక ఉపాధ్యాయ బృందానికి కూడా నా మరణాత. ఏకీభవించిన సన్నిధి శ్రేణ వారందరికీ మరణాత. గట్టిగా చెప్పండి. మరి ఇప్పటి వరకు మనం సన్నిధి భాగ్యముల గురించి విన్నాం. మరి ఈ సమయంలో మరి ఈ సన్నిధి భాగ్యములు మనకిచ్చే సన్నిధి కూటాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఈ సన్నిధి కూటాన్ని మనం ఎలా నడిపించాలి అనే విషయాలు మనం నేర్చుకుందాం. అంటే ఈరోజు నాకు ఇచ్చిన వాక్య ధ్యానాంశము దైవ సన్నిధి. దైవ సన్నిధి లేక సన్నిధి కూటము. మరి సన్నిధి భాగ్యము గురించి మీరు విన్నారు. మరి ఆ భాగ్యాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? భాగ్యాలు పొందుకోవాలని ఆశ అందరికీ ఉంది, ఉందా లేదా చెప్పండి. కానీ భాగ్యాలు పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? సన్నిధి చేయకుండా ఏమి రావు చెప్పండి? భాగ్యాలు రావు. ఒక పాట పాడుకుందాం. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. చెప్పలు కొడదాం. సన్నిధి చేస్తే సమస్తమైన దైవ సన్నిధి చేస్తే సమస్తమైన చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన దైవ సన్నిధి చేస్తే బైబిలు మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది. బైబిలు మిషను ఏర్పాటులో ఆ సన్నిధి పరులే బైబిలు మిషనుకు మెంబరులవుతారు. ఆ సన్నిధి పరులే బైబిలు మిషనుకు చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన దైవ సన్నిధి చేస్తే సమస్తమైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. ఏం చేయాలి చెప్పండి? సన్నిధి చేయాలి. పిల్లారా, మరి మనము బైబిల్ మిషన్ వారమై ఉన్నాము. మరి బైబిల్ మిషను సంఘ విశ్వాసులుగా ఉన్న మనము మన చుట్టూ ఉన్నటువంటి మరి ఇతర సంఘాలలో కానీ సంస్థల్లో కానీ మిషన్లో కానీ మనము పాటలు, ప్రార్థనలు, బోధలు, స్వస్థత కార్యక్రమాలు, అలాగే సమాజ హిత కార్యక్రమాలు అంటే సోషల్ సర్వీస్ వంటి కార్యక్రమాలు అన్ని సంఘాల వారు చేస్తారు. అంటే మనం ఏ చర్చికి వెళ్ళినా, ఏ ఆరాధనకి వెళ్ళినా అక్కడ మనకు పాటలు, ప్రార్థనలు, బోధలు ఇవన్నీ కనబడతాయి. కానీ మరి ఆ సంఘాల్లో లేనిది దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో ఉన్నది ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పాలి మీరు. దైవ సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవ సన్నిధి అనేది కేవలము ఈ భూమి మీద ఉన్నటువంటి మిషన్లు అన్నిటిలో కూడా ఒకే ఒక్క చెప్పండి బైబిల్ మిషన్లో మాత్రమే ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళినా మనం అక్కడ దేవుని సన్నిధి, దైవ సన్నిధి అనే మాట వింటాం. కానీ దాని యొక్క నడిపింపు కానీ అనుభవం కానీ చెప్పండి వాళ్ళెవరికి తెలీదు, వారికి నేర్పించరు. కానీ ఇప్పుడు మరి దైవ సన్నిధి ధ్యానపరుడైన మన ఆత్మీయ తండ్రి గారు
దైవజనులు దేవదాసయ్య గారు మరి సన్నిధి పరులై ఉన్నారు. మన బైబిల్ మిషనే, మా క్లాసులో చెప్పిన మాట ఏంటంటే బైబిల్ మిషనే దైవ సన్నిధిలో బయలుపరచబడింది. ఈరోజు మనమున్న ఈ బైబిల్ మిషనే చెప్పండి దైవ సన్నిధిలో బయలుపరచబడి, దైవజనుడు దేవదాసయ్య గారు రాజమండ్రిలో మరి ఆయన సన్నిధిలో ఉండగా మధ్యాహ్న కాల సమయమందు మరి దైవ సన్నిధిలో దేవుడు కనిపించి మాట్లాడి బంగారపు అక్షరాలతో బైబిల్ మిషనును బయలుపరిచి చూపించారు. ఎక్కడా చెప్పండి? సన్నిధిలో. ఎక్కడా? కాబట్టి బైబిల్ మిషన్ బయలుపరచబడిందే సన్నిధిలో. కాబట్టి బైబిల్ మిషన్లో ఏముంది ఇప్పుడు? బైబిల్ మిషన్కు దైవ సన్నిధి ఒక ఆయువు పట్టు వంటిది. బైబిల్ మిషన్కు దైవ సన్నిధి ఒక ఆయువు పట్టు వంటిది. పిల్లలారా, మరి దైవ సన్నిధి అనగా మరి మాకు చెప్పిన మాట, లేక తండ్రి గారు దైవజనుడు దేవదాసయ్య గారి పుస్తకాలు రాసిన మాట, దైవ సన్నిధి అనగా దేవుడే. దైవ సన్నిధి అనగా ఏంటి చెప్పండి? దేవుడే. దైవ సన్నిధి వేరు, దేవుడు వేరు కాదు. దైవ సన్నిధి అనగా చెప్పండి దేవుడే. కాబట్టి పిల్లలారా, బైబిల్ మిషన్లో సన్నిధి ఉంది అంటే బైబిల్ మిషన్లో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అంటారు. కాబట్టి పిల్లలారా, బైబిల్ మిషన్లో దేవుడు ఉన్నాడు. అలాగే పిల్లలారా, బైబిల్ మిషన్ సంఘాల్లో కూడా ఈరోజు ఏముంది చెప్పండి? ఏముంది? ఉందంటారా చెప్పండి?